భూమిరేవావలంబనం త్వయి జాతా పరాధానాం త్వమేవ శరణం శివే. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 52వ శ్లోకం. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభువాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభువాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. చక్కగా మనకు శంకర్ల వారు నిన్న అంతా 50-51 శ్లోకంలో శ్రీశైలం యొక్క ఆ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం గురించి మనకి ఆ తుమ్మెదలతో వర్ణించి మన హృదయాన్ని చక్కగా పద్మం చేసి ఆ పద్మంలో భక్తి అనే తేనెని నింపి తాగడానికి రమ్మని చక్కగా పిలిచారు స్వామివారిని, అమ్మవారిని. మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? ఈ రోజు కూడా భక్తి గురించే చెప్తున్నారు. శివుడు పట్ల భక్తి కలిగి ఉంటే ఎంతటి ఫలితాన్ని పొందుతామో అనేది చిన్న కథ ద్వారా చెప్తూ మనకు చక్కగా ఈ శ్లోకంలో కూడా భక్తిని ఎలా పెంపొందించుకోవాలి అన్న విషయం గురించి చెప్తున్నారు. ముందుగా ప్రతి పదానికి అర్థం చెప్పుకుందాం. హే శంభో అంటే సుఖ ఉత్పత్తికి కారణమైన వాడా. హే నీలకంధర నల్లని కంఠము కలిగిన వాడా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? శివుణ్ణేమో మేఘంతో పోలుస్తున్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన మనస్సునేమో చాతక పక్షితో పోలుస్తున్నారు. చాతక పక్షి అంటే మనకు తెలుసు కదా, దాని గురించి కూడా చెప్పుకుందాం. మనస్సునేమో చాతక పక్షిని చేశారు, శివుణ్ణేమో చక్కగా మేఘంతో పోలుస్తున్నారు. హే నీలకంధర అంటే నల్లని కంఠం కలిగిన వాడా. నీల అంటే నల్లని, కమ్మ అంటే జలము, ధర అంటే ధరించినవాడ. ఎలా? మేఘుడు కదా. అలా ఇప్పుడు శివుడినేమో కంఠం దగ్గర నల్లగా ఉంది కాబట్టి నీలకందర అయ్యాడు. ఈయన నీలకందర ఎలా అయ్యాడు? మేఘుడు నల్లని జలముతో ఆ జలాన్ని తాగినవాడు, ధరించినవాడు కాబట్టి మేఘుడు కూడా నీలకందరుడు అయ్యాడు. మే నా యొక్క మనశ్చాతక, మనస్సు అనే చాతక పక్షి. కారుణ్యామృత వర్షిణం, కారుణ్య అంటే దయ, అమృత అంటే తెలుసు, దయ అనే అమృతంను వర్షిస్తూ ఉంటుందంట ఆయన. ఆయన విషయానికి వస్తే, మేఘం విషయానికి వస్తే అతను జలాన్ని వర్షిస్తాడంట, అంటే వర్షాన్ని కురిపిస్తాడు కదా. ఆ కనికరంతో మనందరికీ వర్షాన్ని కురిపిస్తాడు కాబట్టి ఆయనది కూడా కారుణ్యామృత వర్షిణం. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఘన గొప్పది అయిన, విపద్ ఆపదలు, మనకు ఎలాంటి ఆపదలు కలిగినా శివుడు ఉంటాడు మనకి ధైర్యంగా. ఇక్కడ రైతులకు వచ్చే ఆపదలు అంటే అతివృష్టి అనావృష్టి వలన కలిగే ఆపదల నుండి మేఘుడు కాపాడుతూ ఉంటాడు. అదే చెప్తున్నారు. గ్రీష్మ అతి తాపమును, చిధా ఛేదించుటకు. గ్రీష్మంలో అతి తాపం, అతి ఎండగా ఉంటుంది కదా, దాన్ని ఛేదించటానికి. కర్మఠం సమర్థవంతంగా ఉంటుందంట. ఏంటి? మనకేమో ఆపదలు వస్తే తొలగించడానికి శివుడు సమర్థతను కలిగి ఉంటాడు.
రైతుకు వచ్చే ఆపదను తొలగించడానికి మేఘం గ్రీష్మంలో తాపాన్ని తగ్గించడానికి మేఘం కూడా సిద్ధంగా ఉంటుందంట. విద్యా సస్య, మనకేమో శివుడు విద్య అనే సస్యాన్ని ఇస్తాడు, జ్ఞాన సస్యాన్ని ఇస్తాడు, విద్యా సస్యాన్ని ఇస్తాడు. మేఘుడికి వచ్చేసేటప్పటికి పైరుకి సస్యాన్ని ఇస్తాడు, తన వర్షాన్ని కురిపించి చక్కగా పైరుకు సస్యాన్ని ఇస్తాడు. ఫలోదయాయ, ఫలము అంటే బ్రహ్మానందము జనించుట కొరకు, మనలో ఆనందం జనించుట కొరకు. సుమన సంసేవ్యం, దేవతల చేత పండితుల చేత ఆశ్రయించబడి ఉంటాడంట. ఎవరు? శివుడు. ఇంకా మేఘుడు ఎలాగా? రైతుల చేత ఆశ్రయింపబడి ఉంటాడంట. రైతులు ఎప్పుడు ఆయన ఆశ్రయించే ఉంటారు. ఇంకా దేవతలు చక్కగా పండితులు మనకి శివుడిని ఆశ్రయించి ఉంటారు. ఇచ్ఛాకృతి, కామరూపమైనటువంటిది. అంటే ఇచ్ఛాకృతి, నృత్య నాట్యము చేయుచున్న, భక్త భక్తుల ఎడ, మేఘమునందు ప్రీతి గల. అంటే ఇచ్ఛాకృతి అంటే భక్తుల కోసం అనేక రకాల అవతారాలు ఎత్తుతుంటారంట శివుడు. అలా అవతారాలు ఎత్తి నాట్యం చేస్తూ ఉంటాడంట శివుడు. ఇంకా మేఘాలు రకరకాలుగా ఆకాశంలో రకరకాలుగా ఏర్పడి అవి కూడా చక్కగా మేఘాన్ని వర్షిస్తూ ఉంటాయంట, వర్షాన్ని వర్షిస్తాయి. అలా ఆ మేఘాన్ని చూసినప్పుడు ఏమవుతుందంట? మయూరం, మయూరం అంటే నెమలి అని అందరికీ తెలుసు. నెమళ్ళు కలిగినటువంటి అద్రి నిలయం, పర్వత నివాస స్థలముగా కలిగినటువంటి వాడు. చెంచత్, చలించుచున్న, జట జడల యొక్క అంటే మెరుపుల యొక్క, మండలం సమూహం కలిగినట్టి. చూడండి ఎంత బాగా చెప్పాడు ఈయన. ఈయన జటా మండలం అంట ఆకాశం వలె ఉంటుందంట. ఈ ఈ మేఘం ఏముంటుంది? మెరుపులతో కూడి ఉంటుంది మేఘం. దీనికోసమేమో భక్తులు చూస్తుంటారు, శివుడు కోసమేమో జటాజూటంలో నుంచి నీరు ఎప్పుడు వస్తాయా, మన మీద భక్తి అనే అమృతాన్ని ఎప్పుడు కురిపిస్తారా అని భక్తులు చూస్తూ ఉంటారు. నెమలి ఏమో ఎప్పుడు మేఘం ఉరుముతుందా, చక్కగా డాన్స్ వేద్దామా అని తను చూస్తూ ఉంటుందంట. అలాంటి త్వాం, నిన్ను, సదా ఎల్లప్పుడూ, వాంఛతి కోరుతున్నది నా మనస్సు అని చెప్తున్నాడు. ఇక్కడ చాతక పక్షి గురించి చెప్పారు కదా, ఒకసారి చాతక పక్షి గురించి మనం తెలుసుకుందాం. చాతక పక్షి ఏంటి? చాతక పక్షికి నీళ్లు కావాలి కదా, కానీ అది కింద పడ్డ నీళ్ళని అస్సలు తాగదంట. చాతక పక్షి అంటే అది కోకిల జాతికి చెందిన ఒక వలస పక్షి. ఇది వర్షం కోసం ఓర్పుగా ఎదురు చూస్తుందే కానీ ఆ కింద నేల మీద పడిన నీళ్లను అస్సలు తాగదంట. అలా చాతక పక్షి యొక్క లక్షణం అది. ఎప్పుడైతే మేఘం నుండి వర్షం కిందికి వస్తుందో అప్పుడు అలా నోరు తెరిచి చక్కగా ఆ వాన నీటిని మాత్రమే సేవిస్తుంది చాతక పక్షి. ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ఏమయ్యారు? చాతక పక్షిగా మారారు, తన మనస్సుని చాతక పక్షిగా చేసుకున్నారు. ఆ చాతక పక్షి ఎలాగైతే వర్షం నీటి కోసం నోరు తెరుచుకొని ఉంటుందో ఆయన కూడా ఇక్కడ నోరు తెరుచుకొని చూస్తున్నారు. ఎందుకని? శివుడు నుంచి భక్తి అనే అమృతాన్ని ఆయన ఎప్పుడు కురిపిస్తాడో అప్పుడు అలా తాగేద్దాము అని చెప్పి అలాగా ఎదురు చూస్తున్నాడంట. అదేంటో కొంచెం వివరంగా చూద్దాము. నా మనస్సొక చాతక పక్షి అని మొదలు పెట్టారు ఆదిశంకరాచార్యుల వారు. నీలకంధర, నా మనస్సుని చాతకము అంటే నీలమేఘమను వాంఛిత సిద్ధికై నిన్ను దర్శింప వేచియున్నది, నిన్ను దర్శించాలని వేచి ఉన్నది. మేఘము జలాన్ని వర్షించును, నీవు దయామృతం కురిపిస్తావు. ఇది గ్రీష్మ తాపమందు సారీ ఇది గ్రీష్మ తాపము అందు ఉంటుంది. నీవు సంతాపుల అంటే భక్తుల యొక్క, దేవతల యొక్క మనస్సుల్లో ఉంటావు. అది సస్యములను పండించును. ఏది? మేఘము. నీవు విద్యా సస్యమును పండించి బ్రహ్మానందము అనే అనుభవాన్ని ఫలంగా ఇస్తావు. దేవతలు పండితులు నిన్ను పూజిస్తారు, రైతులు మేఘుని పూజిస్తారు. మయూరాలు నల్లని మేఘాన్ని చూసి నాట్యం చేస్తుంది. నీవా కైలాస పర్వతం నందు మేఘుణ్ణి అంటే కైలాస పర్వతం మీద ఉంటావు నువ్వు, మేఘుణ్ణి పర్వతం నందు ఉంచుకుంటావు. కామరూపమును అంటే ఇష్టారూపాన్ని ధరిస్తావు నువ్వు. జటలు అల్లి
జటాకారుడిగా ఉంటావు. ఆకాశమంతా జటలేనంట ఆయనవి. అదే చెప్తున్నాడు. అందువల్ల అలా ఆయన జటలతో ఆకాశం నిండిపోయింది కదా! శివకారుణ్యం అనే మేఘం వర్షిస్తే తప్ప నా గొంతు తడవదు స్వామి అని చెప్తున్నారు. మహా ఆపదలనే గ్రీష్మాలన్నింటినీ తట్టుకొని ఇక్కడ చూడండి, గ్రీష్మం అంటే ఎండ్లాకాలంలో మనకి ఎంత తాపంగా ఎంత వేడిగా ఉంటుందో తెలుసు. ఇక్కడ ఏంటంటే మనుషులకొచ్చే గ్రీష్మ తాపము, మహా ఆపదలు అనే గ్రీష్మాలన్నింటినీ తట్టుకొని ఓం నమ శివాయ అని నీ నామమే చెప్పుకుంటూ నా చుట్టూ కనిపించే నదులు సరస్సులలోని నీటి వంటి వారైన ఇతర దేవతల నామాలను నా జిహ్వతో పలక్కుండా వేచి ఉన్నాను. అబ్బా, ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇక్కడ ఏం లేదు, చాతక పక్షి కింద పడిన నీళ్లను ఎలాగైతే తాగదో, నేను కూడా చాతక పక్షిలాగా నీ భక్తి కోసమే నీ నామం పలుకుతూ నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాను. ఇతరుల దేవతల యొక్క నామాలు నా నాలుక మీద పలకవు. ఆ చేతక పక్షి ఎలాగైతే కింద పడిన నీటిని తాగదో, ఇక్కడ ప్రాణం పోతున్నా గాని ఆదిశంకరాచార్యుల వారంట అల్పులైనా, అల్పులైన అంటే దేవతలకు కూడా కొన్ని అవలక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి వాళ్ళ నామాన్ని నేను పలకను. నీ నామాన్నే నిత్యం స్మరిస్తూ నీ భక్తి అనే అనుగ్రహం ఎప్పుడు కురిపిస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాను స్వామి, వేచి వింటాను స్వామి అని చెప్తున్నారు. గిరి శిఖరాలపై శ్రావణ మేఘం కదిలిపోతుండటాన్ని చూసి ఆనందంతో నెమలి నాట్యం చేస్తుందంట. అంతే కదా, ఎప్పుడైతే మేఘము ఆ పర్వతాలపైన కదులుతూ ఉంటే చూచి వెంటనే నెమలి నాట్యం ఆడుతుందంట. హిమగిరిపై అంటే ఆ కైలాసగిరిపై నీ నృత్యం ఆరంభం కావటం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. భక్తుల కోరికను త్వరగా నెరవేర్చే దయామయుడువైన నీవు నెమలి పింఛం వలె తన జటాజూటాన్ని విప్పార్చి నర్తనం ఆడుతుంటే శివకారుణ్య మేఘాలకు కదిలిక పుడుతుంది. ఎంత చక్కగా చెప్పారు. ఏం చెప్తున్నారు, భక్తుల కోరికలంట శీఘ్రంగా నెరవేర్చే దయామయుడంట ఈయన. నెమలి పింఛం వలె తన జటాజూటాన్ని విప్పార్చి నర్తనం ఆడుతుంటే శివకారుణ్యం అనే మేఘాలు, ఆ మేఘాలు కూడా అంటే చూడండి, శివకారుణ్యం అనే మేఘాలకు కదలిక పుడుతుందంట. దీన్ని చూసి, నెమలిని చూసి శివుడిలో కూడా కారుణ్యం కలిగి కదలిక వస్తుందంట. నీవు కురిపించే కరుణామృత వర్షపాతం నాలో అవిద్యను దూరం చేస్తుంది. అలా అవిద్య దూరం అయితే ఏమవుతుంది, విద్య విద్య పుడుతుంది. విద్య అనే పంటలు పండుతాయి నాలో నుంచి. ఇంకా ఏమొస్తుందంట, విద్య అనే పంటలు పండగానే నాలోని సుగుణాలు అనే పరిమళంతో నిన్ను నేను సేవించాలి స్వామి అని అడుగుతున్నారు. చక్కగా అలా నాలో అవిద్య తొలగిపోయి విద్య అనే పంటలు పండి నాలోని సుగుణాలు అనే పరిమళాలతో నిన్ను చక్కగా నేను సేవించుకోవాలి. స్వామి నీలకందరా, సదా నేను కోరుకునేది అదే స్వామి అంటున్నారు. అలా తన మనస్సుని చాతక పక్షిగా చేసి ఆయన కారుణ్య అమృతం ఎప్పుడు కురిపిస్తాడా అంటూ చక్కగా నోరు తెరుచుకొని ఆకాశం వైపు, అలా శివుడి వైపు, పర్వతం వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు నెమలి అవన్నీ మేగుడు కోసం చూస్తూ ఉన్నాయి. చక్కటి ఉపమానం చెప్పారు కదా. మరి మనం కూడా చాతక పక్షిగా మారిపోదామా? ఓం నమ శివాయ.